నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తేతలి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న పశువధ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి తేతలి రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో గోసేవా సమితి ఆధ్వర్యంలో బాధితులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోసేవా సమితి ప్రతినిధి కొండరెడ్డి శ్రీనివాస్, రామరాజ్యం వ్యవస్థాపకులు కొవ్వూరి వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ తేతలంటే ఆధ్యాత్మిక మంచికి మారుపేరుగా ఉండాలే కానీ తేతలంటే పశువధ నిర్వహించే కబేలా అనే పేరు రాకూడదని అన్నారు. పంచాయతీ పరిధిలోని సచివాడ రోడ్డులో నిర్వహిస్తున్న లేహం ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యకలాపాలన్నీ అక్రమంగా జరుగుతున్నాయని, దేనికి కూడా అనుమతులు లేవని, అధికారులు చోద్యం చూస్తున్న పరిస్థితుల్లో ఇక ప్రజా పోరాటాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం పశువధ యాజమాన్యాన్ని ప్రోత్సహించినట్లుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక ఉద్యమ బాట పట్టాల్సిన రోజు వచ్చేసిందని తెలిపారు. కర్మాగారం ప్రాంతంలో వస్తున్న దుర్వాసనకు ఇళ్లలో ఉండలేకపోతున్నామని, ఆ ప్రాంతవాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా అడ్డగోలుగా అక్రమ మార్గంలో నడుస్తున్న కర్మాగారాన్ని మూయించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. ఇక బుధవారం ఉదయం నుండి కర్మాగార ప్రాంతంలో టెంట్లు వేసి బాధితులంతా అక్కడే తమ కార్యకలాపాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు చేశామని, ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. 4 రోజుల పాటు పగలి రాత్రి కూడా అదే ప్రాంతంలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. తేతలి గ్రామ నాయకులు కోట నాగేశ్వరరావు మాట్లాడుతూ తేతలి గ్రామానికి పశువధ అనే చెడ్డ పేరు రాకూడదని, ఇక మనందరి సమస్యగా చూసి రాజకీయాలు కులమతాలకు అతీతంగా నిర్వహించే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. పశువధ కర్మాగారం ద్వారా గాలి, నీరు, నేల కలుషితం కాకుండా పంచభూతాలను కాపాడుకోవాల్సిన రోజు వచ్చిందని స్పష్టం చేశారు. కష్టం మన తలుపు తట్టేంత వరకు వేచి చూడొద్దని, అందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ఈ సందర్భంగా గోసేవా సమితి ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా పోరాడదామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామ నాయకులు కోట నాగేశ్వరరావు, కోట స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోసేవా సమితి సభ్యులు జల్లూరి జగదీష్, రాజేంద్ర, శ్రీనివాస్, తేతలి గ్రామ నాయకులు భూపతిరాజు, రామకృష్ణంరాజు, సరళ వీరతాత, దారం శ్రీను, గారపాటి బాబురావు, అధిక సంఖ్యలో తరలి వచ్చిన బాధిత మహిళలు పాల్గొన్నారు. దీన్ని మనం ప్రతి మనిషి కూడా ఏ స్వార్థంతోనూ కాదు, మన భావితరాల భవిష్యత్తు బాగోవాలంటే అందరూ కలిసి ఉద్యమించాలి. మనం ఎవరిని కూడా విమర్శించవద్దు, కానీ మన పని మనం చేద్దాం. అధికారులు ముందుకు కదిలి మనకు న్యాయం చేసి ఆ ఫ్యాక్టరీని మూయిస్తారు. ఈ విషయంలో మనందరం తగ్గకుండా ముందుకెళ్తామని మనందరం ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ ప్రజానీకం యొక్క ఆరోగ్యం ఆలయంలో రాజరాజ స్వామి ఇచ్చిన అనుమతులు ఎంత? ఆ రోజు పశుసంవర్ధక శాఖ అధికారులు అన్నారు, లేదండి మన దగ్గరికి పోయాడు, ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటాడు, అక్కడి నుంచి తెచ్చుకుని కోసుకుంటాడు అన్నాడు. ఈవేళ మనం రెండు కేసులు కట్టాం. ఎక్కడేవి? పెంటపాడి, అటు పక్క ఏమో ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి. ఇక్కడే వస్తున్నాడా, బయట నుంచి వస్తున్నాడా? పాడి పశువులు. అలాగే పర్యావరణం, ప్రతి డిపార్ట్మెంట్లోనూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ నియమ నిబంధనలు కూడా వాడు అమలు చేయట్లేదు. అమలు చేయకపోయినా కానీ తప్పుడు పత్రాలు, తప్పుడు నియమ నిబంధనలతోటి, తప్పుడు అనుమతులతోటి అధికారుల యొక్క తప్పు చేస్తున్నా కానీ అధికారుల ప్రోత్సాహంతో వాడు నడుపుతున్నాడు. అది నేను చెప్పట్లే, 2014లో ఇచ్చినది. 2016లో ఈ గ్రామంలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఆ నెంబర్లు మన ప్రజల కోరిక మేరకు రద్దు చేస్తున్నప్పుడు వాడిని రద్దు చేయడానికి వాడు కారణం చెప్పాలిగా. ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటే వాడు కారణం చెప్పాలిగా. అధికారులు ఏమన్నారంటే, నువ్వు ఏదైతే ఇక్కడ వ్యాపారం పెడుతున్నావో, వ్యాపార సంస్థ పెడుతున్నావో, నువ్వు ఏదైతే మాకు చెప్పావో, ఏదైతే నువ్వు ఇప్పుడు అమలు చేస్తున్నావో, నువ్వు చెప్పిన దానికి నువ్వు చేస్తున్న దానికి సంబంధం లేదు అనుకుంటున్నానంటే, ఆ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈయన కలెక్టర్ గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కాసేపటికి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారండి. శ్రీనివాస్ గారిని, రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అయినా సరే వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు కూడా మడం తిప్పలేదండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళిద్దరిలో భయం కానీ ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది కానీ మేము వాళ్ళ కళ్ళల్లో చూడలేదండి. మేమైతే 4 ఆడవాళ్ళం ఉన్నామండి వెనకాల. మిగతా వాళ్ళు కొంచెం మంది పక్కన ఉన్న ఎఫ్సి గోడౌన్స్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఉన్నారు. నిజంగా మాకు చాలా భయం వేసిందండి. ఏంటి కేసు అంటున్నారు, అరెస్ట్ అంటున్నారు ఏంటి అని.
కానీ వాళ్ళిద్దరిలో మాత్రం ఎలాంటి భయం కానీ వెనకడుగు కానీ మేము చూడలేదండి. మనకి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి. గణపవరం మండలంలో 44 లక్షలతో ఆర్ఎన్బి రహదారులు మరమ్మతులు చేపట్టినట్లు ఏఈ రవిబాబు తెలిపారు. మొయ్యేరు నుంచి చిలకంపాడు వరకు 10 లక్షలు, గణపవరం పిప్పర రహదారికి 20 లక్షలు, చేబ్రోలు రహదారికి 14 లక్షలు, మొత్తం 44 లక్షలతో రోడ్ల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. పెంటపాడు కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఏపీఎస్ఎఫ్ఎల్, ఎంఎస్ఓ, ఎల్ఎంఓలతో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవిరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు తమ సమస్యలను తెలిపారు. ఎక్కువగా సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదని, బ్యాటరీ బ్యాకప్లు కూడా సరిగా లేవని, సస్పెండ్ అయిన సెటప్ బాక్స్లకు అద్దె వసూలు చేస్తున్నారని, ఇది ఆపరేటర్లకు గుదిబండ్లాగా మారిందని వాపోయారు. దీనికి చైర్మన్ స్పందిస్తూ ఇప్పటి వరకు 4 జిల్లాలు సందర్శించారని, ఇంకొన్ని జిల్లాలు తిరిగి అందరి సమస్యలు అతి త్వరలో పరిష్కరిస్తామని, సుమారు 2 నెలల సమయం పడుతుందని తెలిపారు. సస్పెండ్ అయిన సెటప్ బాక్స్ల అద్దె విషయం కూడా తమ పరిశీలనలో ఉందని, దానిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, సిబ్బంది కూడా కొన్ని అవకతవకలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, సుమారు ఇప్పటికే 410 మందిని సిబ్బందిని తొలగించినట్లు, ఇంకా 200 మందిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఆపరేటర్ అందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ఎఫ్ఎల్ వ్యవస్థ ద్వారా అందరికీ తక్కువ రేటుకే 3+ సర్వీసులు అందజేస్తున్నట్లు, ఇంతకుముందు ఉన్న దానిలా తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్ఓలు, ఎస్సీఓలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో సంఘ అధ్యక్షులు బిహారీ కుమార్ అధ్యక్షన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు గడుస్తున్నా వారిపై పెట్టుకున్న ఆశల్ని అడియాసలుగా మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. 2018 జూలై నుండి నేటి వరకు చెల్లించవలసిన డిఆర్లు, పిఆర్సీ బకాయిలు చెల్లించవలసినవి కానీ, కొత్త పిఆర్సీ వచ్చేలాగా 30% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించి చెల్లించడం కానీ, గతంలో నష్టపోయిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు సవరింపు చర్యలు చేపట్టలేదని అన్నారు. నగదు రహిత వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, రీయింబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలని, మెడికల్ పరిధిని 2 లక్షల నుండి 5 లక్షల వరకు ఆర్థిక సాయ పరిధిని పెంచాలని ప్రభుత్వం వారి కోరగా స్పందన కొరవైందని అన్నారు. త్వరలో గత బకాయిలు 30% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేశారు. సర్వీస్ పెన్షన్ సభ్యులు, ఫ్యామిలీ పెన్షన్ సభ్యులందరూ జనవరి 2025 నుండి ఫిబ్రవరి 8లోగా తప్పనిసరిగా వారి లైఫ్ సర్టిఫికెట్లు సబ్ ట్రెజరీ వారి కార్యాలయంలో కానీ, వారి సమీపపు పెన్షనర్స్ సంఘ కార్యాలయంలో కానీ దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో దాసం నాగేశ్వరరావు, వైవి సత్యనారాయణమూర్తి, గరికపాటి సుబ్రహ్మణ్యం, ఎండి ముస్తాఫా, కృష్ణకుమారి, మురళీకృష్ణ, రంగారావు, దాస వెంకటరమణ, ఐవి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం కాళ్ళ మండలం పెదమిర మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గరలో నీటిపారుదల శాఖ సంబంధించిన 3.5 ఎకరాల భూమిని సంబంధిత శాఖ అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన మ్యాపులను, స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఈ స్థలం ఎంత దూరం, భీమవరం పట్టణానికి ఎంత దూరం అని జిల్లా జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పరిశీలించడం జరిగిందని అన్నారు. ఇందుకు సంబంధించిన భూమి వివరాలను పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి పి నాగార్జునరావు, జిల్లా ఇన్ఛార్జి డ్రైనేజ్ అధికారి సి సత్యనారాయణ, ఆర్ఎన్బి శాఖ డిఈ రామరాజు, తహసీల్దార్ జి సుందర్ సింగ్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వద్దిపర్రు చింతలగూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రైన ములగలేటి వెంకటేశ్వరరావు, ములగలేటి సురేష్, ములగలేటి రమేష్ కుటుంబాలకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాలు, వంట సామాగ్రి, దుస్తులు ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. శుక్రవారం నైట్ 1 గంట, అర్ధరాత్రి 1 గంట టైంకి అండి మేము అందరం 3 ఫ్యామిలీలు ఇంట్లో పడుకున్నామండి. ఇల్లు కాలిపోయిందండి. హఠాత్తుగా జరిగిందండి ఇది.
అయితే ఇల్లంతా కాలిపోయిందండి. బయట అందరూ కేకేసి మమ్మల్ని బయటికి లాగారండి. కట్టుబట్టలతో బయట అడ్డామండి. రామణయ్య గారి ద్వారా సామానం పట్టుకొచ్చారండి. బిందులు, దుప్పట్లు, ఇటువంటి వస్తువులన్నీ, విలువైన వస్తువులన్నీ పట్టుకొచ్చి ఇచ్చారండి ఈరోజు. మాది చింతలగూరు గ్రామం అండి. మొన్న శుక్రవారం నైట్ మాది ఇల్లు కాలిపోయిందండి. గ్యాస్ బండ్ కూడా తలంపాలు కాడ ఉంది. దేవుడు ఎంతగానో కాసి కాపాడాడండి. పిల్లలతో సొంత గ్యాస్ బండ్ పేలిపోయి ఇల్లు అంతా సర్వనాశనం అయిపోయింది. నిమ్మలనారాయణ గారు ఈరోజు బియ్యం పెట్టి వండుకోవడానికి సామాను, నూనె, పప్పు అన్నీ పట్టుకొచ్చారండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వినియోగదారు న్యాయ పరిపాలనకు వర్చువల్ విచారణకు డిజిటల్ సౌలభ్యం పొందవచ్చునని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి వెల్లడించారు. వినియోగదారుల శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు అనేక హక్కులు సమకూర్చిందని, వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జిల్లా పౌర సరఫరా సంస్థ అధికారి ఆర్ఎస్ఎస్ రాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వస్తువుల కొనుగోలులో వినియోగదారులు మోసపోకుండా ఉండాలంటే వారు తప్పనిసరిగా వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర వారి ఆలయంలో అష్టోత్తర పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి బంగారు మాట. వినడానికి కటువుగా ఉన్న మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.